రకరకాల పదాలు ఈరోజు రేడియేషన్ థెరపీకి సంబంధించి వాడుకలో ఉన్నాయి. వీటిలో ఉన్న భేదాలు ఏంటి? కార్లలో, సెల్ ఫోన్లలో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయో అట్లాగే రేడియేషన్ ఇచ్చే విధానాల్లో, ఇచ్చే పార్టికల్స్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఈ మధ్య కాలంలో అడ్వాన్స్మెంట్స్లో టార్గెటెడ్ థెరపీ అనేది వినిపిస్తోంది. సెన్సిటివ్ ఆర్గాన్స్ దెబ్బతినకుండా కూడా చేసే ఈ విధానం ఎలా మీరు ట్రీట్మెంట్ చేస్తారు? రేడియేషన్ డెలివరీలో 2-3 థింగ్స్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ అనమాట. ఒకటి మూవింగ్ ఆర్గన్స్కి, ఇంకొకటి సెన్సిటివ్ స్ట్రక్చర్స్కి. మూవింగ్ ఆర్గన్స్ ఏంటంటే ప్రోటాన్ థెరపీ అనేది కూడా బాగా చర్చలోకి వస్తుంది. కన్వెన్షనల్ రేడియోథెరపీకి ప్రోటాన్ థెరపీకి ఉన్న డిఫరెన్స్? ప్రోటాన్ థెరపీలో వాడే పార్టికల్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎక్స్రేస్ మామూలు ఫోటాన్ థెరపీ కానీ మామూలు రేడియేషన్. ప్రోటాన్ థెరపీ కావచ్చు, బ్రాకై థెరపీ కావచ్చు, లేదా ఇంట్రాఆపరేటివ్ రేడియోథెరపీ, రేడియో ఆర్క్ కానీ ఏదైనా కానీ దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ నౌ వీ హ్యావ్. ఏ ఆప్షను ఎప్పుడు ఎవరికి ఉపయోగించాలి? మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఎక్స్రే బేస్డ్ ట్రీట్మెంటే అవసరం పడుతుందండి. ఎక్స్రే కాకుండా ప్రోటాన్ ఎప్పుడు వాడతాము అంటే